హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు గారి ఫ్యామిలీ సూసైడ్ గురించి అందరికీ తెలిసింది. అందరూ దీని మీద స్పందించండి, మాట్లాడండి. ఆ సాదిక్ ఖాన్, ఆ త్వరగా లంచ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ చావు కారణమైనడు, వాడి గురించి మాట్లాడండి అంటారు. వాడిని ఎందుకు బ్లేమ్ చేయాలి? ఏమని బ్లేమ్ చేయాలి? గత 10 ఏళ్ల నుంచి చెవులో ఇల్లు కట్టుకుని ప్రతి హిందువుకి అర్థమయ్యేలాగా పోరు పెట్టి చెప్తూనే ఉన్నాం. ఆ జాతిని నమ్మకండి, వాళ్ళని నమ్మకూడదు, నమ్మితే నట్టెట్లో మునిగిపోతారు, గుడ్డ మడిసిపోతారు. ఇంతకంటే నీట్గా చెప్పడం నాకు రాదు. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి హిందువులే కాబట్టి. హిందువుల ప్రాణాలు పోతుంటే ఎంత దౌర్భాగ్యపు స్థితి వస్తుందంటే, ఇప్పుడు ఆ సాదిక్ ఖాన్ గారిని కవర్ చేయడానికి, ఈ హిందూ కుటుంబం యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఇప్పుడు సోకాల్డ్ ఫ్యాక్ట్ చెకింగ్ బ్యాచ్లు వచ్చేస్తాయి. ఆ వలి అన్నుడు కల్తీ రొట్టెలు అమ్మేసి హిందువుల ప్రాణాలు తీయాలని చూసినప్పుడు వాడికి సపోర్ట్గా హిందూ మోకంతా వెళ్ళిపోద్ది. సోకాల్డ్ రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పార్టీలోళ్ళు వాడిని పిలిచి పైసలు ఇచ్చి, బిరుదులు ఇచ్చి, లక్షల కానుకలు ఇచ్చి పంపిస్తారు. కానీ ఆడి రొట్టెలు తిని రోగాల పాలైనడు ఎవడైనా ఉంటే వాడి గురించి దేకేవాడు కూడా ఉండడు. ఇక్కడ అంతకంటే కొత్తగా ఏదైనా జరుగుద్దని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ కూడా అంతే జరుగుద్ది. నిజానికి వాస్తవంగా అక్కడ జరిగింది మొత్తం చూస్తూ ఉంటే, నూకరాజు గారు ఒక సూసైడ్ నోట్ రాశారు. ఆ నోట్ లేకపోయినా, ఆ నోట్లోని విషయాలు తెలియకపోయినా ఈరోజు చాలా విషయాలు మరుగున పడిపోయాయి. వాళ్ళ చావులు అర్థం లేనివి అయిపోయి ఉండేవి. ఎందుకంటే మొన్న జూలై 2వ తారీఖున, అంటే నిండా 2 నెలలు అవ్వలేదు, నెలన్నర క్రితమే ఈ నూకరాజు కూతురు ఎవరైతే ఉన్నారో సౌజన్య, ఆవిడ భర్త జగదీష్ రెడ్డిని విషం పెట్టి చంపాడు సాదిక్ ఖాన్. ఎందుకు చంపాడు అన్నది విశ్లేషణ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఈ సౌజన్య అనే ఆవిడికి, అంటే ఈ నూకరాజు కూతురికి ఆ సాదిక్ ఖాన్కి అప్పటికే అక్రమ సంబంధం ఉందట. నిజాలు ఏంటో ఇంకా మనకైతే తెలియదు. మనం బేస్డ్ ఆన్ ది న్యూస్ వాటిని బట్టే మాట్లాడుతూ ఉన్నాం. ఆ అక్రమ సంబంధం ఎలా ఏర్పడింది అంటే, ఆ సాదిక్ ఖాన్ నడుపుతున్న ఆ ప్రో షూటింగ్ అకాడమీ ఏదైతే ఉందో కాకినాడలో, ఆ ప్రో షూటింగ్ అకాడమీలో ఈ సౌజన్య తన 10 ఏళ్ల కుమారుడిని అక్కడ షూటింగ్ నేర్పించడం కోసం పంపించారు. అలా ఆ అకాడమీకి వెళుతున్న ఈవిడికి ఆ సాదిక్ ఖాన్ తోటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారిపోయింది. తద్వారా ఈవిడ భర్త ప్రాణాలను వాడు తీసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళ నలుగురు కూడా, అంటే నూకరాజు గారు, నూకరాజు గారి భార్య, వాళ్ళ కుమార్తె సౌజన్య అండ్ ఆ సౌజన్య గారి కొడుకు, నలుగురు కూడా రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకోవాల్సిన స్థితి వచ్చింది. అయితే అదృష్టమో దురదృష్టమో, మొత్తానికి ఆ 10 ఏళ్ల పిల్లోడు మాత్రం ఈత రావటంతో బ్రతికి పట్టకట్టాడు. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇక్కడ సాదిక్ ఖాన్ని బ్లేమ్ చేస్తూ, సాదిక్ ఖాన్ని తప్పుపడుతూ, సాదిక్ ఖాన్ గారిని ఖండిస్తూ వీడియోలు చేయి అని చెప్పేసి అంటారు. ఏంటి ఖండించేది? ఆడు పాము దగ్గరికి వెళ్తే కరుస్తుంది అని తెలీదా? పిన్ లాగేసిన బాంబు పక్కనే ఉంటే పేల్తుంది అని తెలీదా? వాటికంటే వీళ్ళు ఏమన్నా తక్కువ ప్రమాదకరమా? వీళ్ళ బతుకంతా, వీళ్ళ జాతి అంతా అట్లాగే ఉంది కదా. వాళ్ళ గురించే కదా 10 ఏళ్ల నుంచి పోరి లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, రేప్ జిహాదు, సెక్స్ జిహాదు, వీటన్నిటి గురించి మీకు అవగాహన కల్పించడం కోసం ఇన్ని మాటలు మాట్లాడుతుంది, ఇన్ని కేసులు పెట్టించుకుంటుంది. ఎన్ని చెప్పినా సరే ఇంకా అక్కడికే వెళుతూ ఉన్న వాళ్ళకి ఈ సంఘటన ఒక కనువిప్పు కింద భావించండి. చనిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది, కానీ ఆ సానుభూతి ఎందుకు పనికిరాదు. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘటన ఒక పాఠంగా తీసుకుంటే మాత్రమే అంతో ఎంతో మార్పు వస్తుంది. ఎందుకంటే హిందూ ఆడపిల్లల్ని సిగ్గు లేకుండా పంపిస్తున్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఎలాంటి అకాడమీలకు కావచ్చు, జిమ్ములకి కావచ్చు, కోచింగ్ సెంటర్స్కి కావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇదే జరుగుతుంది. వాడికి పెళ్ళయిందా, చిన్నపిల్ల, ఏం పట్టించుకోడు. ఆడపిల్ల కాదా, మతం మార్చడానికి అనుకూలంగా ఉంటుందా లేదా, ఈ రెండే చేస్తారు. ఆల్రెడీ తనతో సంబంధం పెట్టుకున్న అమ్మాయి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే వాడు ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయి ఉంటాడు, వాడు ఏ స్థాయిలో వీళ్ళని ఇబ్బంది పెట్టుంటాడు. అంతేకాదు, అన్నిటికీ మించి ఎన్నో రకాల వృత్తులుండగా వీళ్ళు చేస్తారు కదా, పంచర్లు వేసుకుంటారు, పళ్ళు అమ్ముకుంటారు, ఇంకా చాలా చేస్తారు కదా. అవన్నీ కాదనుకుని ఈ ఆయుధాలకు సంబంధించింది, లేకపోతే ఈ షూటింగ్కి సంబంధించింది వాడు ఎందుకు పెట్టాడు, వాళ్ళే ఎందుకుంటున్నారు. ఈవెన్ మీరు హైదరాబాద్లో కూడా ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ షాప్స్ మీరు చూసినట్లయితే అనేక షాప్స్, అత్యధిక షాప్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటున్నాయి. టు బి మోర్ ప్రిసైజ్ 95% అనుకుంటున్నా. ఇంత చెప్పిన సిగ్గు, శరం, మానం, మర్యాద, నీతి, జాతి అన్నీ ఇడిచేసి మళ్ళీ అక్కడికే పంపిస్తారు. కొంపలు మునిగిన తర్వాత వచ్చి హిందూ సంఘాలు ఎవరు మాట్లాడలేదండి. అరే, హిందూ సంఘాలు ఈ జరగకుండా ముందు నుంచే మాట్లాడుతున్నాయి. మీ చేతులు కాలక ముందే మీ చేతుల్లో ఆకులు పెడుతున్నాయి. కానీ ఆ ఆకులు ఇచ్చినోడిని ఎర్రి ఆకుల్లాగా చూసి
మీరు ఆ నిప్పుల్నే పట్టుకుని బతుకుతున్నారు. చేతులు కాలిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆకుల్ని పెట్టమంటున్నారు. ఇక్కడ పువ్వులు పెట్టుకుని ఎవడో లేడు. ఇక కేస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యాక్టర్స్లోకి వస్తే అసలు ఈ ఇప్పటికే ఎన్కౌంటర్ చేసి దొబ్బాలిగా. 4 చావులకు కారణమైన ఎన్కౌంటర్ చేయరా? దిశ అని ఒక ఆడపిల్ల జీవితానికి కష్టం కలిగితే మొత్తం అందరిని తెల్లారేసరికి సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు. మరి సాదిక్ ఖాన్ అనే వాడి కారణంగా ఇప్పుడు 4 ప్రాణాలు పోయాయి, 1 ప్రాణం సేవ్ అయింది. మరి పోయిన 4 ప్రాణాలకి బదులు లేదా? అంటే క్రైమ్ చేసిన వాడి మతాన్ని బట్టి కేసు ఇంటెన్సిటీ తగ్గుతుందా? అసలు ఇవన్నీ ఈ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ జరగాల్సినవి కూడా కాదు. దీని వెనకాల ఈ సాదిక్ ఖాన్ అనే వెనకాల ఎవడెవడున్నాడు అనేది తేలాలి అంటే కేసు ఇమ్మీడియట్ గా ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేయాలి. అసలు వీళ్ళు ఈ ఆయుధాల షాపులు లేకపోతే ఈ స్పోర్ట్స్ అకాడమీల పేరుతో ఈ షూటింగ్ క్లబ్లు, రైఫిల్ క్లబ్లు ఎందుకు పెడుతున్నారు, దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. అంతేకాదు ఈ సాదిక్ ఖాన్ అనే వాడి గురించి వార్తా కథనాలు అనేక రకాలుగా వస్తున్నాయి. లోకల్స్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తున్నమాట, వీడు గతంలోనే ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడే మైనర్ బాలికలతోటి అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ దాన్ని పోక్సో కేసు అవ్వకుండా ఆడి మతానికి సంబంధించిన పెద్ద మనుషులు కొంతమంది అడ్డం పడ్డారు, వాడికి తోడుగా నిలబడ్డారు. ఆ రోజే ఈ కొడుకు మీద కేసు పడిపోయి ఉంటే ఈరోజు ఈ 4 ప్రాణాలు పోయి ఉండేవి కాదు. వ్యవస్థలు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఈ స్థితికి కారణమవుతుంది. హిందూ లైఫ్స్ నెవర్ మ్యాటర్స్ అన్నట్టు అవుతా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా వీడి మీద ఆ జగదీష్ రెడ్డి అంటే నూకరాజు గారి అల్లుడిని హత్య చేసినందుకు కూడా ఒక కేసు పెట్టారు. కానీ పెట్టాల్సిన కేసు ఏంటంటే కేవలం జగదీష్ రెడ్డిని కాదు, నూకరాజు గారి భార్య అలాగే ఆయన కూతురు వాళ్ళ 3 చావుల్ని కూడా వాడి ఖాతాలో ఆత్మహత్యకి పురికొల్పటం అని కాదు, అవి హత్యలుగానే పరిగణించాలి. వాటికి సంబంధించి కూడా వీడి మీద హత్య కేసులే పెట్టాలి. ఎందుకంటే లిటరల్గా ఇవి సాదిక్ ఖాన్ అనే లుచ్చాగాడు చేసిన మర్డర్సే కాబట్టి. ఇంకొస్తారు, ఇంకా దిగల 2-3 రోజుల్లో ఫ్యాక్ట్ చెకింగ్ పేరుతో వస్తారు. ఆ జాతి సంతంతా వచ్చేసి ఇప్పుడు జరిగిన దానిలో సాదిక్ ఖాన్ తప్పు అందరూ అంటున్నారు, కానీ వాస్తవం ఏమిటి అంటే అంటూ వీడియోలు చేస్తారు. సిగ్గు లేకుండా ఎర్రి పుష్పాలైన హిందువులు ఆ వీడియోలు చూస్తారు, చూసి మళ్ళీ వీళ్ళని బ్లేమ్ చేస్తారు. ఆడిని మెల్లగా సైడ్ చేస్తారు, లేదా మెల్లగా ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తారు. ఒక వ్యక్తి చేసిన తప్పుని మతానికి అంటగడతాం ఎంతవరకు సమంజసం అంటారు. అదే ఒక తురక డ్రైవరు ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన లొకేషన్లో ఒక ఇద్దరిని హాస్పిటల్లో చేర్పిస్తే చూసారా ఒక ముస్లిం వ్యక్తి ఏ విధంగా హిందువుల ప్రాణాలని కాపాడారు అని చెప్పేసి చెప్తారు. అక్కడ మంచి చేసినప్పుడు వాడు మతానికి క్లెయిమ్ చేసుకుంటాడు, వాడి మతస్థులకి క్లెయిమ్ చేసుకుంటాడు, మనం అప్పుడు చప్పట్లు కొడతాం. ఏదన్నా జరిగినప్పుడు వాడు వచ్చేసి ఒక మనిషి చేసిన తప్పుకి మతాన్ని ఎందుకు ముడిపెడుతున్నారు అని మాట్లాడతాడు. అప్పుడు కూడా సిగ్గు లేకుండా మనమే చప్పట్లు కొట్టేసి వాడి నెరేటివ్నే మనము ప్రచారం చేస్తాం. ఆలోచించండి హిందువుల బతుకు ఎలా ఉందో. మనం ఏం తినాలో ఏం తాగాలో కాదు, మనం ఏం మాట్లాడాలో మనం ఏం ఆలోచించాలో కూడా వాళ్ళే మన బుర్రల్లో పెడతా ఉన్నారు. ఇదే పెట్టుకుని ఇలాంటి బ్రతుకుదామా? ఒక్కసారి కళ్ళు తెరిచి నిజాలను చూసి రాబోయే ప్రమాదాల నుంచి మనల్ని మన సమాజాన్ని కాపాడుకుందామా? ఆలోచించండి. మన బుర్రల్లోకి 1% కాదు 0.000001% సెక్యులరిజం పేరుతోటి మన హిందుత్వం కాలిపోతుంటే, మన హిందూ ప్రాణాలు కూలిపోతుంటే పట్టించుకొని స్థితి మనకి తెప్పించేవాడు వాడు దేవుడు రూపంలో వస్తున్నా సరే అలాంటి వెధవల్ని, నేను ఎవడి గురించి చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా, అలాంటి యదవ ఆలోచనల్ని, అంటే ఈ కుహనా సెక్యులరిస్ట్ ఆలోచనల్ని ప్రచారం చేసే ప్రతి వాడిని ఖండించండి. వాడు దేవుడు ముసుగులో ఉన్న పాలరాతి విగ్రహాల రూపంలో కూర్చున్నా, లేకపోతే ప్రవచనకర్తల రూపంలో వచ్చేసి ఆ పెంటని మన బుర్రల్లోకి ఎక్కిస్తున్న ఆ కొడుకులకి చెప్పులు తెగేలాంటి సమాధానాలు చెప్పండి. అనిపించవచ్చు వీడింటింత ఆవేశపడుతున్నాడు లేకపోతే ఇలా మాట్లాడుతున్నాడు అని. పోతుంది హిందూ ప్రాణాలు. అండ్ ఆ హిందూ ప్రాణాలు కూడా ఎలా పోతున్నాయో తెలుసా? మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఆ జాగ్రత్తల్ని పట్టించుకోకుండా, వాటిని పాటించకుండా కోరి వెళ్ళి ఆ పాముల కాట్లకు బలైపోతా ఉన్నారు. కాబట్టి ఆ ప్రయత్నం చేసేవాడికి బాధ ఉంటుంది. ఎందుకంటే గత 5 నెలల నుంచి ప్రతి నెల హిందూ జనశక్తి కార్యాలయంలో భారతీయ కన్యారక్ష పేరుతోటి హిందువులకి లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, రేప్ జిహాద్, సెక్స్ జిహాద్, పొలిటికల్ జిహాద్, ఎడ్యుకేషన్ జిహాద్, ఇలా అన్ని ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన విషయాల మీద అవగాహన కల్పిస్తూనే ఉన్నాం. కనీసం ఆ అవగాహన కార్యక్రమాల తాలూకా పోస్టులు పెట్టినా, దాని వీడియోలు పెట్టినా కూడా వాటిని షేర్ చేయడానికి కూడా ధైర్యం చేయలేని దిక్కుమాల స్థితిలోకి హిందూ సమాజం దిగజారిపోతూ ఉంది. కాబట్టి బాధ. అలాంటి ప్రయత్నం చేస్తున్న హిందూ సంఘాలు ఎన్నున్నాయి? నేను చేస్తున్నా. లవ్ జిహాద్ మీద పబ్లిక్లో మాట్లాడటం కాదు, పనిగట్టుకుని ఈ సెషన్స్ పెట్టి మరి నేర్పిస్తున్నది నేను. కాబట్టి ఆ నొప్పి నాకు తెలుసు.
ఒక్కసారి ఆ సెషన్కి వచ్చి నేను కానీ మా టీం కానీ ఎంత కష్టపడుతున్నామో, ఎంత ధైర్యంగా ఇట్లాంటి వాటికి బయటకు వచ్చామో అప్పుడు తెలుసుకుని మాట్లాడండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా మేము చేస్తున్న ప్రయత్నం అది. ఆ ప్రయత్నం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ మందికి చేరాలి అన్న ఉద్దేశంతో కష్టపడుతున్నాం. అలా చాలా మంది హిందువులకి అవగాహన వస్తే ఇలాంటి దరిద్రపు గుట్టు దౌర్భాగ్యపు కార్యక్రమాలు జరగకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జరుగుతున్న వాటిని చూసి బాధపడటమో, లేకపోతే జరిగిపోయిన దాన్ని చూసి ఏడవటమో కాదు. భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరీ ముఖ్యంగా ఆధునికత పేరుతో, అభ్యుదయం పేరుతో అడ్డదారుల్లో తిరుగుతున్న, అడ్డగోలుగా తిరుగుతున్న యువత గురించి కాదు, వాళ్ళని దారిలో పెట్టాల్సిన తల్లిదండ్రులు మీరు ఆలోచించండి. మీ పిల్లల్ని ఇలాంటి కోచింగ్ సెంటర్లకి పంపినా, లేదా ట్రైనింగ్ క్యాంప్స్కి పంపినా, లేదు జిమ్ములకి పంపినా, అక్కడ ఆ జాతి ఉంటే ఆర్థికంగా బాయ్కాట్ చేయండి. చేతులు కాలిన తర్వాత కాదు, ముందు నుంచే జాగ్రత్తలు పడండి, ఆ జాగ్రత్తలు నేర్పండి. తద్వారా హిందూ సమాజాన్ని కాపాడండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.